హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్ మ్యాథ్స్ ఈజీ. ఈరోజు మనం ఎంసెట్ 2025 సిరీస్లో భాగంగా 3D జామెట్రీలోని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అంటే 2024లో తెలంగాణ మరియు ఏపీలో ఎంసెట్లో అడిగిన క్వశ్చన్స్ మనం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఎన్ని క్వశ్చన్స్ అయితే అడిగారో అవన్నీ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. వీలైతే ఎక్కడైతే షార్ట్ కట్స్ అప్లై చేయాలో అక్కడ షార్ట్ కట్స్ అప్లై చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, సో ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద ఆర్డర్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ 2, 1, 5, 3, 2, 3, 4, 0, 4. సో ఈ పాయింట్స్ ఫామ్ అయ్యి ఆర్డర్ సెంటర్ అడిగినాం. సో మాక్సిమం ఇట్లా ఆర్డర్ సెంటర్ ఏదో అడిగినా కూడా ఇది ఈక్వల్ ట్రయాంగిల్ ఇస్తాడు. సో ఇక్కడ ఆర్డర్ సెంటర్ అన్న సెంట్రాయిడ్ అన్న రెండు సేమ్ కాబట్టి ఇక్కడ మనం సెంట్రాయిడ్ ఫైండ్ చేద్దాం. సో సెంట్రాయిడ్ ఫార్ములా తెలుసు కదా, x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, z1 + z2 + z3/3. ఇక్కడ x1 + x2 + 3, 5 + 4, 9, 9/3. సో 3. నెక్స్ట్ 1 + 2, 3, 3 + 0, 3, 3/3 అంటే 3, 1. 3, 1 మనకు రెండు ఆప్షన్ ఉన్నాయి కదా. సో లాస్ట్ కూడా చూద్దాం. 5 + 3, 8, 8 + 4, 12, 12/3 అంటే 4. 3, 1, 4 అంటే థర్డ్ ఆప్షన్. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉండి చెక్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తాం, 2, 1, 5, 3, 2, 3, 4, 0, 4 ఉంది కదా. దీని డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వస్తుంది, 1, 2 - 1, 1, 3 - 5, -2, జస్ట్ 2 తీసుకుందాం మనం. ఇక్కడ చూస్తే 4 - 3, 1, 2, 1. ఇక్కడ 1, 1, 2 ఉన్నాయి, ఇక్కడ 1, 2, 1, 2 1s 1, 2 ఉంది, ఇక్కడ 2 1s 1, 2 ఉంది. అంటే ఇది ఈక్వల్ ట్రయాంగిల్ అవుతుంది. మనం డిస్టెన్స్ కనుక్కొని మళ్ళీ దాన్ని స్క్వేర్ చేసి అవన్నీ అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ ఇచ్చింది ఈక్వల్ ట్రయాంగిల్ వేస్తారు కాబట్టి మనం డైరెక్ట్ సెంటర్డ్ కనుక్కుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఇచ్చిన ట్రయాంగిల్ ఈక్వల్ ట్రయాంగిల్ కాదా చెక్ చేయాలంటే జస్ట్ డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్లో ఇక్కడ ఏ అయితే వాల్యూస్ వచ్చాయో ఇక్కడ కూడా అదే వాల్యూస్ వస్తే అది ఖచ్చితంగా ఈక్వల్ ట్రయాంగిల్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి p = 0, 1, 2, q = 4 - 2, 1, 0 = o = 0, 0, 0, దెన్ POQ అడుగుతున్నాం యాంగిల్. సో ఇది o అనుకుంటే 0, 0, 0, p అంటే ఇక్కడ 0, 1, 2, q వచ్చేసి 4 - 2, 1. సో యాంగిల్ బిట్వీన్ POQ అంటే OP.OQ అంటే డాట్ ప్రొడక్ట్ చేద్దాం. సో 0 × 4 ఏమవుతుంది మనకి, 0 + 1 × -2, -2 + 2 × 1, 2 అంటే ఇది 0 వస్తుంది. 0 వస్తుంది అంటే యాంగిల్ ఎంత ఉన్నట్టు, డాట్ ప్రొడక్ట్ 0 అయితే యాంగిల్ ఇస్ 90 degrees. ఫోర్త్ ఆప్షన్. ఓకేనా? అలాగే డాట్ ప్రొడక్ట్ గురించి మనం వెక్టర్స్లో చూసాం కదా, సేమ్ అదే ఇక్కడ. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 1, 2, 4 టు ద ప్లేన్ 2x + 2y - z + k = 0 is 3. దెన్ k = ఎంత అడుగుతుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, ఈ పాయింట్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయాలి. సో 2 × 1 + 2 × 2 - 4 + k / ఇక్కడ కోఎఫిషియంట్ 2, 2, -1 కాబట్టి 4 + 4 + 1 దిస్ ఈక్వల్స్ టు 3. అంటే 2, 2, 4, 4 + 2 6 - 4 వచ్చేసి 2, 2 + k ఇక్కడ 9 అంటే 3 దిస్ ఈక్వల్ టు 3. ఓకేనా? ఇక్కడ 3 రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి, పైన 9 ఉండాలి. 9 ఉండాలంటే k = ఎంత కావాలి ఛాన్స్ మనకి, 7 అన్న కావచ్చు లేదంటే -9 అయినా కావచ్చు. ఓకే, సో మనకున్నది ఆప్షన్ ఏంటిది, 7 కాబట్టి 7 అనేది ఆన్సర్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద ప్లేన్ x - y + z + 4 = 0 డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 2, 3, -1, 1, 4, -2 ఇన్ ద రేషియో L is to M అయితే దెన్ L + M ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ పాయింట్ తీసుకుందాం PQ అండ్ ద ప్లేన్ డివైడ్స్ ఇన్ ద రేషియో L is to M. ఓకే, సో ఇక్కడ పాయింట్స్ వచ్చేసి 2, 3, -1, ఇక్కడ 1, 4, -2. ప్లేన్ ఈక్వేషన్ వచ్చేసి x - y + z + 4 = 0. ఇక్కడ ఈ రేషియో కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ పాయింట్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ పాయింట్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ 2, 3, -1 తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 - 3 - 1 + 4 ఎంత వస్తుంది, 2 + 4 6 -4 వచ్చేసి 2. నెక్స్ట్ ఈ పాయింట్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 4 - 2 + 4 అంటే -1 వస్తుంది. ఓకే, ఈ ఫస్ట్ పాయింట్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది -L, సెకండ్ పాయింట్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ వచ్చింది M. ఎప్పుడైనా సరే మనకు రేషియో అడిగినప్పుడు ఫస్ట్ పాయింట్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తారు కదా, దాన్ని ఏమని తీసుకోవాలి, -L, సెకండ్ దాన్ని M అని తీసుకోవాలి. సో మనకు ఇక్కడ L is to M రేషియో తీసుకుంటే ఏమొస్తుంది మనకి,
-2:-1 అంటే దిస్ బికమ్స్ 2:1. మనకు అడిగింది ఏంటిది L+M. L+M అంటే ఎంత వస్తుంది మనకి 3 అనేది వస్తుంది. అంటే ఎన్నో ఆప్షన్ మనకి సెకండ్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ పైన తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన దానికి మైనస్ పెట్టుకోవాలి, సెకండ్ దాని డైరెక్ట్ వాల్యూ తీసుకోవాలి. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద లైన్ విత్ డైరెక్షన్ రేషియోస్ 1 alpha beta ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ విత్ డైరెక్షన్ రేషియోస్ -1 to 1 అండ్ parallel టు ద లైన్ విత్ డైరెక్షన్ రేషియోస్ alpha 1 beta, దెన్ alpha beta ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, లైన్ విత్ డైరెక్షన్ రేషియోస్ -1 to 1, దీనికి పర్పెండిక్యులర్ లైన్ ఏంటిది ఇక్కడ, దీని డైరెక్షన్ రేషియోస్ వచ్చేసి 1 alpha beta అండ్ ఇది parallel టు alpha 1 beta. ఈ లైన్కి విత్ డైరెక్షన్ రేషియోస్ alpha 1 beta, ఈ లైన్ డైరెక్షన్ రేషియోస్ 1 alpha beta, ఈ లైన్ డైరెక్షన్ రేషియోస్ -1 to 1. ఇప్పుడు మనకు అడిగింది ఏంటిది ఇక్కడ ఆల్ఫా బీటా అడిగినాం. ఈ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి మనకి ఏం తెలుసు A1 A2 B1 B2 C1 C2 0 కాబట్టి -1 + 2 alpha + beta = 0. ఇక్కడ కూడా పర్పెండిక్యులర్ కాబట్టి -α + 2 + beta = 0. ఓకే, సో ఇక్కడ నుంచి మనం సాల్వ్ చేస్తే ప్లస్ మైనస్ మైనస్ ఆల్ఫా -1 + 2 alpha - 2 = 0. 3 alpha = 3 అంటే ఆల్ఫా = 1. ఆల్ఫా = 1 అయితే -1 + 2 + బీటా = 0. సో బీటా = -1 -1 అంటే సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. సింపుల్గా ఆలోచించవచ్చు. ఇక్కడ మనం పర్పెండిక్యులర్ ఫార్ములా అప్లై చేసినాం. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 0 0 0 3 0 0 0 4 0 ఫార్మ్ ఏ ట్రయాంగిల్, దెన్ ద ఇన్సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ OAB అని అడుగుతున్నాడు. ఇన్సెంటర్ కనుక్కోమని అంటున్నాడు. ఇన్సెంటర్ ఫార్ములా వచ్చేసి మనకి ఏంటిది AX1 + BX2 + CX3/A + B + C, AY1 + BY2 + CY3/A + B + C, AZ1 + BZ2 + CZ3/A + B + C. ఓకే, సో ఇక్కడ ఈ ఫార్ములాలు అప్లై చేయడానికి నేను ట్రయాంగిల్ ఇలా తీసుకుంటున్నా. ఇక్కడ ట్రయాంగిల్ వచ్చేసి దిస్ ఇస్ 0 0 0, దీన్ని A అనుకుందాం. 0 4 0, దీన్ని C అనుకుందాం. 3 0 0. ఓకే, దిస్ ఇస్ B. ఇప్పుడు ఈ లెంత్ వచ్చేసి 3, ఈ లెంత్ వచ్చేసి 4, దిస్ బికమ్స్ 5. అంటే ఏకి ఆపోజిట్ స్మాల్ ఏ, బీకి ఆపోజిట్ స్మాల్ బి, సికి ఆపోజిట్ స్మాల్ సి. ఇది x1 y1 z1, దిస్ ఈజ్ x2 y2 z2, దిస్ ఈజ్ x3 y3 z3. ఇప్పుడు ax1 + bx2 + cx3. సో a అంటే 3 కదా, 3 × x1 అంటే 3 × 0 0 ప్లస్ bx2. సో b వచ్చేసి 5, x2 వచ్చేసి 0 ప్లస్ cx3. c అంటే 4, x3 అంటే 3, 4 3 = 12 బై a + b + c అంటే 4 + 5 9, 9 + 3 12, 12/12 అంటే 1. ఫస్ట్ ఆప్షన్ 1 ఉన్నాయి మనకి, ఎన్ని ఉన్నాయి, థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఉన్నాయి. అంటే రెండిట్లలోనే ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఒకటి అనుకుంటే సరిపోయింది. నెక్స్ట్ AY1 అంటే 3 × 4 12 ప్లస్ BY2, b అంటే 5, y2 వచ్చేసి 0, CY3, c అంటే 4, y3 అంటే ఇక్కడ మనకి 0/12. ఇక్కడ ఇదంతా వస్తుంది 12/12 1 అంటే 1, 1 వచ్చింది. థర్డ్ వన్ అంటే మనకు అవసరం లేదు. సో ఫోర్త్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇంకొకటి మనం ఏం అప్లై చేయొచ్చు అంటే షార్ట్ కట్, ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ 0 4 0 0 0 0 3 0 0 ఉంది. దిస్ లైస్ ఇన్ x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది ఆరిజిన్. అంటే దిస్ లైస్ ఇన్ XY ప్లేన్. ఓకే, XY ప్లేన్లో ఉందంటే ఆన్సర్ కూడా మనకి XY ప్లేన్లో వస్తుంది. అంటే Z కోఆర్డినేట్ ఏం కావాలి, 0 కావాలి. Z కోఆర్డినేట్ 0 మనకి ఇక్కడ XY ప్లేన్లో 1, 1, Z కోఆర్డినేట్ 0 ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా కూడా మనం చెప్పొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్స్ x + 2y + z - 4 = 0, 2x - y + z - 3 = 0. సో ఇక్కడ మనం డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం డైరెక్షన్ రేషియోస్ కనుక్కోవాలి. దిస్ కెన్ బి రిటన్ x బై, ఇక్కడ మనకు ఉన్నది కదా x + 2y + z - 4 = 0, ఇంకోటి వచ్చి 2x - y + z - 3 = 0.
నేను డైరెక్ట్ రాస్తున్నా చూడండి. ఎక్స్ బై ఇక్కడ ఈ రెండు, ఎక్స్ అంటే 2 1 -1 1. నెక్స్ట్ వై బై వై అంటే ఇక్కడ జెడ్ 1 1 -4 -3. జెడ్ అంటే మిగిలిందంటే ఇక్కడ 1 2. సో ఎక్స్ బై ఎక్స్ అంటే 2 + 1 వచ్చేసి 3. వై అంటే -3 + 4 1. జెడ్ అంటే -8 + 3 -5. ఇప్పుడు ఇవేంటివి? డైరెక్షన్ రేషియోస్. మనకు అనుకోవాల్సింది ఏంటిది? డైరెక్షన్ కొసైన్స్. ఇక్కడ ఆప్షన్లో 3 1 -5 ఎక్కడ ఉందో చూద్దాం. 3 1 -5 ఇక్కడ ఉంది కదా, ఇదే ఆన్సర్ అవుతుంది. డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? డైరెక్ట్ దీని మ్యాగ్నిట్యూడ్తో మల్టిప్లైస్ అంటే 3 2 9 1 25. కానీ అంతా కూడా అవసరం లేదు, డైరెక్ట్ 3 1 -5 మనకి ఇక్కడ ఉంది కదా, ఇదే ఆన్సర్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి L1 L2 are two lines which passes through the origin and having direction ratios 3 1 -5 2 3 -1. The equation of the plane containing L1 and L2 అని అడిగిన. ఆ ప్లేన్లో L1 and L2 ఉండాలి. సో వాటి డైరెక్షన్ రేషియోస్ కూడా ఇచ్చింది కదా మనకి, 3 1 -5 2 3 -1. అంటే ఆ ప్లేన్ డైరెక్షన్ రేషియోస్ అంటే రిజల్టింగ్ ప్లేన్ డైరెక్షన్ రేషియోస్ వీటికి మల్టిప్లై చేస్తే మనకు 0 రావాలి, ఎందుకంటే పర్పెండిక్యులర్ ఉంటుంది కదా. కాబట్టి మనం ప్లేన్ ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్ ఆప్షన్స్ త్రూ చెక్ చేద్దాం. ఏది పర్పెండిక్యులర్ వస్తే అదే ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే 4 3 12 5 1 5 -63 × 10 ప్లస్ వస్తుంది. సో ఇది యాడ్ చేస్తే 0 రాదు మనకి, ఇది కాదు. సెకండ్ తీసుకుంటే 5 3 15 -1 -15, ఇది కూడా 0 రాదు. నెక్స్ట్ దీన్ని చేద్దాం. ఇక్కడ దీనికి మల్టిప్లై చేస్తున్నాను నేను. 2 3 6 -1 -5 5 -5 0. అంటే థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ఆప్షన్ చెక్ చేయొచ్చు. ఎందుకంటే ప్లేన్లో ఉందంటే దాని నార్మల్ డైరెక్షన్ రేట్స్ దీంతో పర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి మనకు 0 వస్తుంది డాట్ ప్రొడక్ట్ చేస్తే. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద టెట్రాహెడ్రన్ విత్ ద వర్టిసెస్ A324 B x1 y1 0 C x2 y2 0 D x3 y3 0. Triangle BCD formed by the line y = x, x + y = 6, y = 1. Then the centroid of the tetrahedron అడిగిన. సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్ ఫార్ములా ఏంటిది మనకు? x1 + x2 + x3 + x4/4. నెక్స్ట్ సిమిలర్గా y12 y4/4, z12 z4/4. సెంట్రాయిడ్కి ఎక్స్టెన్షన్ ఇది 4 వర్టిసెస్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మనకు బీసీడీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా, y = x, x + y = 6, y = 1. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకు? 1 1 వస్తుంది. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే y = x కాబట్టి 2x = 6 అంటే x = 3. x3 అయితే y కూడా ఏమవుతుంది? 3 అవుతుంది, అంటే 3 3. సో ఇక్కడ ఇది తీసుకుంటే x + y = 6, y = 1. y = 1 పెడితే x = ఏమొస్తుంది? 5 1. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏ అనేది ఆల్రెడీ ఇచ్చిండు. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ చూస్తే మనకు 9/4 7/4 11/4 5/4 3 7/4 3 2 1 ఉంది. C1 2 కనుక్కుంటే చాలు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి ఏ అనేది ఆల్రెడీ మనకు 3 to 6 తెలుసు కదా. సో ఇక్కడ 3 to 4 అని ఉంది కదా, ఇక్కడ 3, ఇక్కడ ఇది B అనుకుందాం, ఇది C అనుకుందాం, ఇది D అనుకుందాం. సో 3 + 1 + 3 + 5/4. ఇంకోటి వచ్చేసి సెకండ్ 2 కదా, అక్కడ 2 + 1 + 3 + 1/4. ఇది ఎంత వస్తుంది? 4 + 3 7 7 + 5 12 12/4 ఎంత? 3. ఇది ఎంత వస్తుంది? 2 + 1 3 3 + 3 6 6 + 1 7 7/4. అంటే ఫస్ట్ కోఆర్డినేట్ 3, సెకండ్ కోఆర్డినేట్ 7/4. థర్డ్ది మనకు అవసరం లేదు, ఎలిమెంట్ అయిపోతుంది కదా ఇక్కడ. సో అంటే 3 7/4 అని అంటే ఎన్నో ఆప్షన్ మనకి? థర్డ్ ఆప్షన్ వస్తుంది. ఈ విధంగా చేసేయచ్చు, మూడోది కనుక్కోవాల్సిన అవసరం లేదు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి P2, β, α lies on the plane x + 2y - z - 2 = 0 and Q lies on the plane 2x - y + 3z + 6 = 0. Then direction cosines of PQR అని అడిగాను. ఓకే, సో P lies on this plane కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేయాలి. అంటే 2 + 2β - α - 2 = 0. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? α = 2β. నెక్స్ట్ Q lies on this plane కాబట్టి 2α + 1 + 3β + 6 = 0. α = 2β అంటే 4β + 7 + 3β = 0. అంటే 7β = -7, β = -1.
బీటా -1 అంటే ఆల్ఫా ఈక్వల్స్ టు -2. సో ఆల్ఫా వచ్చింది, బీటా వచ్చింది. ఇప్పుడు డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ పీకి వాడుతున్నాడు. సో పీ అంటే ఏంటిది ఇక్కడ 2 -1 -2. క్యూ వచ్చేసి -2 -1 -1. ఇప్పుడు డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయి? -2 -2 అంటే -4, -1 + 1 అంటే 0, -1 + 2 అంటే 1, -4 0 1. సో పైన -4 0 1 మనకి ఎన్నిటికి ఉంది? ఒకటే దాన్ని కదా ఉన్నది. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్. మ్యాగ్నిట్యూడ్తో మల్టిప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్షన్ రేషియోస్ ఎలా వస్తాయి మనకి? x1 y1 z1 x2 y2 z2. 2 పాయింట్స్ అయితే డైరెక్షన్ రేషియోస్ ఆర్ నథింగ్ బట్ x2 - x1 y2 - y1 z2 - z1. దీన్ని మ్యాగ్నిట్యూడ్తో మల్టిప్లై డివైడ్ చేస్తే మనకు డైరెక్షన్ కొసైన్స్ వస్తాయి. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి లెట్ పై బి ద ప్లేన్ దట్ పాసెస్ టు ద పాయింట్ -2, 1, -1 అండ్ ప్యారలల్ టు ద ప్లేన్ 2x - y + 2z = 0. ఇది పాసెస్ త్రూ పాయింట్ ఇచ్చిండు, ప్యారలల్ టు ద ప్లేన్ ఇచ్చిండు. అంటే దీని డైరెక్షన్ రేషియోస్ దీని డైరెక్షన్ సేమ్ ఉంటాయి. సో ప్యారలల్ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ మనకి ప్లేన్ ఈక్వేషన్ మనం ఏం రాసుకోవచ్చు? 2x - y + 2z = ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. 2 2s of 2 -2 అంటే -4 -1 -2. So this becomes 2x - y + 2z = -7. ఇది మనకి ఈక్వేషన్ వచ్చింది, ప్లేన్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు మనకి ఏమడిగిన? ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ 1 to 1 నుంచి ఈ ప్లేన్కి అని అడిగిన. 1 to 1 నుంచి ఈ ప్లేన్కి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అడుగుతున్నాడు. ఓకే, అంటే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అనేది ఖచ్చితంగా ప్లేన్ మీద మనకు లై కావాలి కదా, ఎందుకంటే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అనేది ప్లేన్ పైన ఉంది కాబట్టి. సో ఈ ఆప్షన్ నుంచి ఏ పాయింట్ అయితే ఇది సాటిస్ఫై చేస్తుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే విచ్ లైస్ ఆన్ ద ప్లేన్ కాబట్టి. సో ఇప్పుడు ఇది ఫస్ట్ ఆప్షన్ పెట్టి చూస్తే -6 + 1 + 2 దిస్ బికమ్స్, ఇది -7 కాదు కదా, -6 + 3 అంటే -3 వస్తుంది, ఇది కాదు. నెక్స్ట్ ఇది చూస్తే -2 -1 -6, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూద్దాం, -2 -3 -2 దిస్ బికమ్స్ -7. అంటే ఈ ఆప్షన్ ఒకటి సాటిస్ఫై చేస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్ అనేది మనకు ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అవుతుంది. ఈ విధంగా మనం ఆప్షన్స్ నుంచి సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇంటి ఏమి ఇచ్చిందంటే ప్లేన్ పాసెస్ త్రూ పాయింట్ ఇచ్చిండు, ప్యారలల్ టు ద ప్లేన్ అని ఇచ్చిండు. ఓకే, కాబట్టి ఇక్కడ నుంచి మనకు డైరెక్షన్ రేషియోస్ తెలిసిపోతాయి, ఇక్కడ నుంచి మనకి పాయింట్ వచ్చేసింది కాబట్టి మనం ప్లేన్ ఈక్వేషన్ కనుక్కున్నాం. మళ్ళీ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ వేరే చేయకుండా డైరెక్ట్ ఆప్షన్ నుంచి సాల్వ్ చేసినాం. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద యాంగిల్ థీటా బిట్వీన్ ద లైన్ x + 1/1 y - 1/2 z - 2/2 అండ్ ద ప్లేన్ ఇచ్చిండు అండ్ sin θ = 1/3. ఓకే, ఎప్పుడైనా సరే యాంగిల్ బిట్వీన్ లైన్ అండ్ ప్లేన్ ఇస్తే మన ఫార్ములా అప్లై చేయాలి, sin θ. ఓకే, దీని డైరెక్షన్ రేషియోస్ వచ్చేసి LM అని అనుకుంటే దీని డైరెక్షన్ రేషియోస్ ABC అనుకుందాం. ఓకే, అంటే ఇక్కడ ఏంటిది 1 2 2, ఇక్కడ 2 -1 √λ. ఇప్పుడు ఫార్ములా ఏంటిది మనకు? AL + BM + CN / √A² + B² + C² √L² + M² + N². సో ఇక్కడ L అంటే మనకి ఏంటిది 1 కదా, 1 2 2 -2 + 2 √λ by √4 + 1 + λ into √4 + 4 + 1 దిస్ ఈక్వల్ టు ఆల్రెడీ 1/3 అని ఇచ్చిండు మనకు. ఓకే, ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తే 6 √λ ఈక్వల్ టు √5 + λ దిస్ బికమ్స్ 3. 3 1 3 2. సో స్క్వేర్ చేస్తే 4λ ఈక్వల్ టు 5 + λ. ఓకే, 3λ ఈక్వల్ టు 5, λ ఈక్వల్ టు 5/3. అంటే మనకు 5/3 ఎన్నో ఆప్షన్ ఉంది మనకి ఇక్కడ? థర్డ్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేసేయచ్చు. ఎప్పుడైనా సరే యాంగిల్ బిట్వీన్ లైన్ అండ్ ప్లేన్ అన్నప్పుడు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఎ లైన్ L మేక్స్ యాంగిల్ π/3 π/4 విత్ y యాక్సిస్ z యాక్సిస్ దెన్ యాంగిల్ బిట్వీన్ L అండ్ అనదర్ లైన్ హ్యావింగ్ డైరెక్షన్ రేషియోస్ 1 1 1 ఇచ్చిండు. ఓకే, ఇక్కడ డైరెక్షన్ యాంగిల్ మేడ్ విత్ π/3 π/4 విత్ y z అంటే డైరెక్షన్ క్వశ్చన్స్ ఏమవుతాయి? cos α cos β cos γ. ఇక్కడ మనకు y యాక్సిస్ కాబట్టి cos β అంటే 1/2, cos π/4 అంటే 1/√2. ఇది m1 అవుతుంది, ఇది
n1 అవుతుంది. మనం L1 కనుక్కోవాలంటే ఏం చేస్తాం, మనకు ఆల్రెడీ తెలుసు కదా, L1² + M1² + N1² = 1. సో ఇక్కడ నుంచి 1/4 + 1/2 ప్లస్ L1² = 1. సో L1² ఇక్కడ ఇది ఎంత వస్తుంది, 6/8 అంటే 1 - 3/4. దిస్ బికమ్స్ 1/4 అంటే L1 = ఎంత వస్తుంది మనకు, 1/2. ఇక్కడ L1 అనేది కూడా వచ్చేసింది ఇప్పుడు 1/2 N1. అనదర్ లైన్ హ్యావింగ్ డైరెక్షన్ రేషియోస్ అంటే ఇక్కడ నుంచి డైరెక్షన్ కొసైన్స్ కనుక్కుంటే మనకి ఏమొస్తుంది, L2 వచ్చేసి 1 మాగ్నిట్యూడ్ అంటే √3 కదా, 1² అంటే M2 అంటే కూడా ఏమొస్తుంది 1/√3, N2 అంటే కూడా ఏమొస్తుంది 1/√3. ఇప్పుడు యాంగిల్ అడిగింది. యాంగిల్ ఫార్ములా వచ్చేసి cos θ = L1L2 M1M2 + N1N2. డైరెక్షన్ రేషియోస్ అయితేనో కింద మ్యాగ్నిట్యూడ్తో మల్టిప్లై అయ్యాయి, ఇక్కడ డైరెక్షన్ కొసైన్స్ కాబట్టి డైరెక్ట్ ఫార్ములా. సో L1L2 అంటే 1/2√3 ప్లస్ M1M2 అంటే 1/2√3, N1N2 అంటే 1/√2 × √3. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ 1/2√3 1/2√3 ఉంది కాబట్టి దీన్ని కూడా 1/2√3 రాసుకుందాం. అంటే √2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే ఏమవుతుంది, 2 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది 2 + √2 కింద 2√3 అంటే cos θ = 2 + √2/2√3. 2 + √2/2√3 లేదు కాబట్టి దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, √2 కామన్ తీస్తే √2 + 1/2√3. సో దిస్ బికమ్స్ √2 + 1 ఈ √2 దీన్ని ఏం రాసుకోవచ్చు, √2² కాబట్టి క్యాన్సల్. √2 + 1/√6. ఇప్పుడు చూడండి √2 + 1/√6 ఎంత ఉంది మనకు, 4th ఆప్షన్. ఈ విధంగా సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. ఇక్కడ మనకు డైరెక్షన్ కొసైన్స్ ఇచ్చిండు, ఇక్కడ డైరెక్షన్ రేషియోస్ ఇచ్చిండు. రేషియోస్ నుంచి కొసైన్స్ కనుక్కున్నాం, సాల్వ్ చేసినాం. ఇట్స్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి వెల్ MN ఆర్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఎ లైన్ దట్ ఈస్ perpendicular to the lines having direction ratios 1 2 - 1 1 - 2 1 then L + M + N² అని అవుతుంది. పర్పెండిక్యులర్ టు ద లైన్ హ్యావింగ్ డైరెక్షన్ రేషియోస్ అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది N1 = దీన్ని ఏమనుకుందాం మనం, I + 2j - k అనుకుందాం. N2 = I - 2j + k అనుకుందాం. సో పర్పెండిక్యులర్ టు ద లైన్ హ్యావింగ్ డైరెక్షన్ రేషియోస్ అన్నాడు కాబట్టి దీనికి పర్పెండిక్యులర్ ఉండేది ఏమవుతుంది, N1 × N2 ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ N1 అండ్ N2. ఇక్కడ నుంచి మనం N1 × N2 కనుక్కుంటే I j k 1 2 - 1 1 - 2 1. సో దిస్ ఈక్వల్స్ టు I × 2 - 2 - j × 1 + 1 + k × -2 - 2. సో దిస్ ఈస్ 0 - 2j - 4k. ఓకే, ఇక్కడ నుంచి మనకు డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయంటే A = 0, B = -2, C = -4. కానీ మనకు కావాల్సిన డైరెక్షన్ కొసైన్స్ కదా. సో L = 0 అయిపోతుంది, M = -2 దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత, 2² 4 4² 16 అంటే 20 కదా, -2/√20. సో N వచ్చేసి -4/√20. ఇప్పుడు మనకు అడిగింది ఏంది, L + M + N² అంటే -6/√20². దిస్ బికమ్స్ 6/6² అంటే 36/20, 9/5. 9/5 of option, second option. We'll say next question. So question వచ్చేసి P alpha 4 7 Q 3 beta 8 are 2 points. If YZ plane divides the join of points P and Q in the ratio 2:3, ZX plane divides join PQ in the ratio 4:5, then the length of line PQ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనం P కనుక్కోవాలి, Q కనుక్కోవాలి, లెంత్ అంటే డిస్టెన్స్ కనుక్కోవాలి. సో ఇప్పుడు YZ plane divides in the ratio మనకు తెలుసు కదా, -x1:x2. ZX plane divides in the ratio -y1:y2. ఒకవేళ XY plane అంటే -z1 z2 అని తీసుకోవాలి. సో ఇక్కడ YZ plane -x1:x2 అంటే x1 వచ్చేసి ఆల్ఫా, ఓకే, -x1 కాబట్టి -ఆల్ఫా, x2 వచ్చేసి 3. నెక్స్ట్ -y1 అంటే ఏంటిది, -4 బీటా. దిస్ ఇస్ నథింగ్ బట్ 2:3 అని ఇచ్చిండు, ఇది మనకు 4:5 అని ఇచ్చిండు. అంటే -α = 2 అంటే α =
-2. ఇక్కడ -4 ఇక్కడ ప్లస్ కావాలి కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే -4 -5 అంటే బీటా ఈక్వల్ టు ఏమవుతుంది -5. ఆల్ఫా అనేది -2, బీటా అనేది -5. ఇప్పుడు మనం ఆల్ఫా బీటా సబ్స్టిట్యూట్ చేస్తే P ఈక్వల్స్ టు -247, Q ఈక్వల్స్ టు 3 -5 8. ఇప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది, లెంత్ అనే డిస్టెన్సే కదా. సో 3 - 25 స్క్వేర్ 25 ప్లస్ -5 -5 81, 8 - 7 1. సో దిస్ బికమ్స్ 25 ప్లస్ 82 √107. అంటే ఎన్ని ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుని యూజ్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేన్స్ 2x + y + z + 1 = 0 and 2x + y + z + alpha = 0 is 3. Then the product of all possible values of alpha. ఇక్కడ ఈ రెండు ప్యారలల్ కాబట్టి డిస్టెన్స్ ఏమవుతుంది, ఫార్ములా కాన్స్టెంట్స్ c1 - c2 / √a² + b² + c². అంటే ఇక్కడ c1 - c2 అంటే ఆల్ఫా -1 / √2² 4 1² 1 1² 1. ఇక్కడ 3 అని ఇచ్చింది. సో ఇప్పుడు మనకు ఎంత వస్తుంది, 6 వస్తుంది కదా. ఆల్ఫా -1 = 3√6 స్క్వేర్ చేద్దాం. ఆల్ఫా -1² = దీని స్క్వేర్ చేస్తే 54. సో ఆల్ఫా స్క్వేర్ -2 ఆల్ఫా +1 కదా, ఇక్కడ వచ్చేస్తే -53 = 0. ఇక్కడ మనకు అడిగింది ఏంటిది, ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా. అంటే దీని ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ఈక్వల్ మనకు ఫార్ములా తెలుసు కదా, c/a. సో వచ్చేసి c అంటే -53/1. సో ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, -53. -53 అనేది ఆన్సర్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద రేషియో ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ వేరియబుల్ పాయింట్ xyz ఫ్రమ్ x యాక్సిస్ ఫ్రమ్ yz ప్లేన్ ఇస్ 2:3. దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ p అని అడిగింది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ x, y, z ఫ్రమ్ ద x యాక్సిస్ అంటే ఏమొస్తుంది మనకు, √y² + z² ఈస్ 2. ఫ్రమ్ yz ప్లేన్ అంటే మనకి ఏమొస్తుంది, x². ఎంత ఇచ్చింది మనకు రేషియో, 2:3 అని ఇచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, y² + z² √x² = 2/3. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే y² + z² x² = 4/9. దిస్ బికమ్స్ 9y² + 9z² = 4x². సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, 4x² - 9y² - 9z² = 0. ఎన్నో ఆప్షన్ అవుతుంది మనకి, ఫస్ట్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 3, 0, 2 and 0, 2k are the direction ratios of two lines and theta is the angle between them. Then cos theta if cos theta = 6/13, then k = ఎంత అని అడుగుతుంది. సో cos theta = direction ratios అయితే డైరెక్ట్ 3 × 0 0 + 0 × 2 0 + 2 × k 2k / √3² + 4² అంటే √13. ఇక్కడ 4 + k². దిస్ ఈక్వల్ ఎంత ఇచ్చింది మనకు, 6/13 ఇచ్చింది. ఓకే. సో ఇక్కడ నుంచి మనకి ఎంత కావాలి, 13 కావాలి. అంటే √13తో మల్టిప్లై చేసినా కదా 13 వచ్చేది. అంటే k ప్లస్లో 3 తీసుకుంటే ఇదేమవుతుంది మనకు 13. అంటే √13 ఏమైతే 13 అవుతుంది. అంటే k = 3 తీసుకున్నాం. 2 × 3 6 అవుతుంది. k = 3 ఈజ్ వన్ చాయిస్. సో k = 3 మనకు ఒకటే ఉంది కదా. సో సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ -3 కూడా పాసిబుల్ అవుతుంది కాబట్టి ఇంకో +3 ఇచ్చాం. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ప్లేన్ పాసింగ్ త్రూ 1, 2, -3 perpendicular to the planes x + y - z + 4 = 0, 2x - y + z + 1 = 0. The equation of the plane π ఇచ్చింది. ఇక్కడ a² + b² + c² అడిగింది. అంటే నథింగ్ బట్ మనం కనుక్కోవాల్సింది ఏంటిది, డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ నార్మల్ కనుక్కోవాలి. సో పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అన్నది కాబట్టి n1 × n2 కనుక్కుందాం మనం. ఓకే, n1 × n2 కనుక్కుంటే i, jk, ఇక్కడ ఏముంది 1 1 -1, ఇక్కడ 2 - 1 1. సో i × 1 - 1 - j × 1 + 2 + k × -1 - 2. సో 0 - 3j - 3k. ఓకే, ఇక్కడ నుంచి మనకు డైరెక్షన్ రేషియోస్ వచ్చినాయి. మనం ఏం కనుక్కోవాలి, ఇప్పుడు ప్లేన్ ఈక్వేషన్ కనుక్కుంటే
మైనస్ 3x, సారీ x ఇక్కడ 0 ఉంది కాబట్టి మైనస్ 3y మైనస్ 3z ఈక్వల్స్ టు పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది 3 into 2 అంటే 6, మైనస్ 6 ప్లస్ 9 అంటే మైనస్ 3y మైనస్ 3z ఈక్వల్ టు 3. ఇక్కడ నుంచి మైనస్ 3 పోతే ఇక్కడ -1 అంటే y ప్లస్ z ఈక్వల్స్ టు -1. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్. సో ఇక్కడ a అంటే 0 ఉంది, b అంటే 1 ఉంది, c అంటే 1 ఉంది. మనకు అడిగింది ఏంది a² + b² + c². 1 + 1 వచ్చేసి 2. సో థర్డ్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి a1 2 - 3 b2 3 - 1 c3, 1, 1. వాట్ ఈస్ ఆఫ్ ట్రయాంగిల్ ABC? దెన్ cos A cos B అని అడుగుతున్నాడు ఇక్కడ. సో ట్రయాంగిల్ ABC వచ్చేసి a is nothing but 1 2 - 3, b వచ్చేసి 2 3 - 1, c వచ్చేసి 3 1 1. సో cos A by cos B అంటే cos A by cos B ఇది కనుక్కోవాలి. ఫస్ట్ దీని డైరెక్షన్ రేషియోస్ వచ్చేసి 2 - 1 1, 3 - 2 1, -1 + 3 వచ్చేసి 2. సో నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, cos B కూడా కనుక్కోవాలి కాబట్టి ఇది కనుక్కుందాం. 3 - 2 1, 1 - 3 - 2, 1 + 1 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ యాంగిల్ వచ్చి ఈ డైరెక్షన్ రేషియోస్ వచ్చేసి 2 - 1 4. ఇప్పుడు మనకి cos A ఈక్వల్స్ టు 1 × 2 2, cos A ఈక్వల్స్ టు 1 × 2 2 -1 + 8 by √1² 1² 2² √6 × 4 + 16 21. నెక్స్ట్ cos B 1 - 2 + 4 by √6 √9. మనకు అడుగుతుంది ఏంది cos A by cos B కాబట్టి 9/√6 × √21 ఇంటూ ఇది √6 × √9 అంటే 3 కదా, బై 5 - 2 3 3 3 క్యాన్సిల్, √6 క్యాన్సిల్, 9/√21 ఉంది. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 3 × √3² రాసుకోవచ్చు. ఇక్కడ √3 × √7 రాద్దాం. సో ఇక్కడ నుంచి మనకు 3√3/√7 అంటే ఎన్నో ఆప్షన్, సెకండ్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ -2 - 1 3 టు ఏ ప్లేన్ ఈస్ 1 0 - 2. ABC are intercept made by the plane పై on XY Z axis. Then 3A + B + 5C ఎంత అడుగుతున్నాడు. -2 - 1 3 నుంచి ప్లేన్ పైకి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఎంత ఇచ్చి మనకు 1 0 - 2 ఇచ్చింది. అంటే మనకి ఇండైరెక్ట్గా పాసింగ్ త్రూ పాయింట్ తెలిసి ఇక్కడ ఇది డైరెక్షన్ రేషియోస్ అనుకుంటే నార్మల్ డైరెక్షన్ రేషియోస్ వస్తాయి. సో డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయి ఇక్కడ 1 3 0 - 1 -2 - 3 అంటే -5. సో పాయింట్ వచ్చేసి 1 0 - 2. సో ఈక్వేషన్ ఏమవుతుంది మనకు 3x + y - 5z ఈక్వల్స్ టు పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే 3 + 0 + 10. సో 3x + y - 5z ఈక్వల్స్ టు 13. ఇక్కడ నుంచి ఇంటర్సెప్ట్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే x/ఈ 13 కిందికి తీసుకొస్తే 13/3 + y/13 - z/13/5. ఇక్కడ నుంచి a వచ్చేసి 13/3, b వచ్చేసి 13, c వచ్చేసి -13/5. మనకు అడిగింది 3a + b + 5c. 3 × a అని అంటే 3 3 క్యాన్సిల్ కాబట్టి 13 ప్లస్ b అంటే 13 5c 5 × -13/5 5 5 క్యాన్సిల్, -13 + 13 క్యాన్సిల్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 13. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి వెల్ ఈస్ ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 planes అండ్ ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ LR ABC దెన్ A² + B² + C² / B². సో ఇక్కడ డైరెక్షన్ రేషియోస్ కనుక్కోవాలి. సో డైరెక్షన్ రేషియోస్ ఎలా అనుకుంటాం, సేమ్ IJK 1 2 2 1 - 1 1. సో ఇక్కడ నుంచి I × 2 + 2 - J × 1 - 2 + K × -1 - 2. సో 4I + J - 3K. సో డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయి 4 1 - 3. ఇప్పుడు అడిగింది ఏంది A² + B² + C² అంటే 4² 16, 1² 1, 3² 9 / B² అంటే 1. సో 25 + 1
26 అంటే ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ A1, 2, 2 అంటూ ద ప్లేన్ ఈజ్ ఆల్ఫా బీటా గామా. ఇఫ్ పై ఆఫ్ XYZ ఇచ్చేసిండు, దెన్ మైనస్ పై ఆఫ్ A టు పై ఆఫ్ B ఎంత అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏ పాయింట్ తీసుకుని దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి, బి పాయింట్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది అడుగుతున్నాడు. ఏ పాయింట్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 4 + 5 అంటే 14 వచ్చింది. సో -14 ఇస్ టు సంథింగ్ రావాలి. ఇక్కడ 14 అంటే ఇక్కడ చూడండి మనకి 15 ఉంది, 7 ఉంది, 15 ఉంది, 27 ఉంది. సో ఇది 7 మల్టిపుల్ ఇదే కదా, అంటే 7 టేబుల్లో 14 వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు 7:5. 14 యొక్క డివైజర్ ఒక్కటే ఉంది మనకు ఆప్షన్, సెకండ్ ఆప్షన్. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది, మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇవి కొన్ని 2024లో అడిగిన ఏపీ తెలంగాణకు సంబంధించినవి 3D జామెట్రీ క్వశ్చన్స్. ఓకే, సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.